చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. రే మానేరా, ఎందుకురా సిగరెట్ల మీద సిగరెట్లు కలుస్తావు? నీతో పాటు పక్కన పీల్చేవాళ్ళు కూడా పోతారురా. నా మాట వినరా, ఆరోగ్యం పాడైపోద్ది. ఆపేహ యాదవ ఉచిత సలహాలు నువ్వు నా ఇష్టం. అయినా ముందు గవర్నమెంట్కి చెప్పు, సిగరెట్లు అమ్మదు. కాదురా, అమ్మడానికి పర్మిషన్ ఇస్తుంది, కాల్చడానికి పర్మిషన్ ఇస్తుంది, చివరికి సిగరెట్ కాలిస్తే చస్తారు అని యాడ్ తీయడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. అది తప్పు కాదు, కానీ ఇది తప్ప నీకు చెప్పలేవరా కదా. ముందు పంచుడు, ప్రతి ఒక్కడు సలహాలు ఇచ్చేవాడే. వీడు మారడం. అప్సరసలా ఉంది. హలో, వస్తావా? రావటానికే కదా నేనున్నది. మీరు రమ్మంటే 7 సముద్రాలు దాటేస్తా. మీతో 7 అడుగులు. హలో హలో, ఏంటి పట్టపగలే కళ్ళు కంటున్నావా? ముందు ఆటో. ఇంతకీ ఎక్కడికి మేడం? ఇంజనీరింగ్ కాలేజ్. మీరు కళ్ళు మూసి తెరిచేలోపు అక్కడ ఉంటారు.
ఏమందాంరా? ఒక సిగరెట్ ఇయ్యి. ఏంట్రా అలా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? అవునరా, శైలు నాకు దక్కదేమోనని భయంగా ఉందిరా. అసలు ఏమైందిరా? మా పెళ్ళికి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోర్రా. కలిసి జీవించలేకపోయినా కలిసి చనిపోవాలనుకుంటున్నాం. ఏయ్ పోరా పో, చచ్చిపో. చచ్చిపోతాడంట, చచ్చిపోతాడు. ఏం ప్రేమిస్తే చచ్చిపోవాలా? ఏ అమ్మాయి లేకపోతే ఉండలేవా? చా, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికే సిగ్గా ఉందిరా. ప్రేమిస్తే దాని బాధ తెలుస్తుందిరా. అయినా నా బాధ నీకెలా తెలుస్తుంది? ఉపన్యాసాలు వద్దు. నీ జీవితం నీ ఇష్టం. నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. ఛ, అదేంటయ్యా, ఒకవేళ ఆ అబ్బాయి నిజంగా తెగిస్తే? వాడి మొహం, చావడం అంటే అంత సులువు కాదు. పైన ఒకడు ఉంటాడంట కదా, చావు పుట్టుకలన్నీ వాడి చేతిలోనే ఉంటాయంట కదా, వాడు చూసుకుంటాడులే. బా. ఏంటబ్బా, నా హీరోయిన్ ఇంకా రాలేదు. బాబు, ప్రార్థనకి టైం అవుతుందమ్మా, కొంచెం చర్చి దగ్గర దింపుతావా? ఓ అమ్మా, నా హీరోయిన్ ఇచ్చే టైం అయింది. అయినా కాళ్ళున్నాయిగా, నడిచిపోవచ్చుగా. చా, పని పాట లేదు వీళ్ళకి. ఓ ప్రభువా, ఇతనికి ముక్తి మార్గాన్ని ప్రసాదించిన ఆయన. కర్మరా బాబు, ఇంటి దగ్గర ఇదే గోలా, ఇక్కడ ఇదే గోలా. ఎస్, బా, ఏమైందిరా దీనికి? ఏమైంది? అదే నాకు అర్థం కావట్లేదు. అబ్బా, నా కాలేజ్ టైం అవుతుంది, ఇప్పుడు ఎలా? మేడం, కంగారు పడకండి. టైంకి కాలేజీకి పంపించే బాధ్యత నాది. ఇప్పుడు ఏం చేయాలి? బా. హలో, ఎక్కడున్నావురా? కొంచెం తొందరరా. ఓకే, మేడం మీరు ఎక్కండి. మావాడే. రే, అమ్మాయిని కాలేజ్ దగ్గర దింపేరా. అలాగే మావా. మరి మీరు? నేను వేరే ఆటోని పట్టుకొని వస్తాను. వేరే ఆటో ఎందుకు? ఈ ఆటోలోనే రండి, పర్వాలేదు. ఒక్క నిమిషం మేడం, మీరు పదండి. వీడేంటి నా వంక చూస్తున్నాడు?
కొంపతీసి నన్ను లవ్ చేస్తున్నాడా ఏంటి? హలో అన్న, అమ్మాయి గారు ఎవరితోనో తిరుగుతున్నారు. ఇంకా చూస్తారేంట్రా, వేసేయండి. ఓకే అన్న. ఆటో ఆపు ఆపు. ఉన్నమత లాపుతాను. ముఖం చూడు ఎలా ఉందో. ఐ లవ్ యూ చెప్పుదండి, ఐ లవ్ యూ చెప్పుదండి. సరే నితిన్గా అదృష్టవంతుడు. అబ్బా అబ్బా అబ్బా, జాగ్రత్త. ఇదేంటి ఇలా కుట్టేసింది? ఐ లవ్ యూ చెప్పుద్ది అనుకుంటే. మా అమ్మాయి గారితో తిరుగుతావురా? చచ్చవరా నా చేతుల్లో ఈరోజు. రేయ్ లేరా, పైకి లే. మా అమ్మాయి గారితోనే తిరుగుతావురా? కొట్రా వాడిని, కొట్టు కొట్రా కొట్టు. పదరా పోదాం. అబ్బా, ఏందయ్యా ఇదంతా? ఇంత దారుణంగా ఎవరు కొట్టారయ్యా? ఏం చేసావు? బా ఇప్పుడేం జరిగిందని చిన్న గొడవ అంతే. అబ్బా, మనకెందుకయ్యా ఈ గొడవలు? నీకేమైనా అయితే నా పరిస్థితి ఏం కావాలి? మానుకోవయ్యా. అలాగేనమ్మా, ముందు మందురే. మేరమ్మా, చర్చికొస్తానన్నా కదా, వస్తావా? ఏ పో, చర్చ్ అంటే చర్చ్, చర్చ్ లేదు పిచ్చి లేదు. అలా అనకూడదయ్యా. నేను అలాగే అంటాను. సరే, దేవుడు ఉన్నాడా చెప్పు? ఉన్నాడు. దేవుడుంటే మరి నాకెందుకు ఇలా జరిగింది? ఉన్నాడు కాబట్టే నువ్వు దెబ్బలతో బయటపడ్డావు. ఉపన్యాసాలు ఆపి అన్నం పెట్టు, ఆకలేస్తుంది. ఓ ప్రభువా, నీ బిడ్డను క్షమించు. తెలిసి తెలియని వయసు వాడిది. నువ్వున్నావని వాడికి తొందరలోనే తెలుస్తుంది. వాడేదైనా తప్పు చేస్తే ఆ శిక్షను నాకు విధించు ప్రభువా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కర్మరా బాబు. అయ్యా, ప్రార్థనకి టైం అయింది. కొంచెం చర్చి దగ్గర దింపుతావా? అమ్మా నీకు దండం పెడతా. చర్చికి వెళ్ళాక నా ఆటోనే కావాలా? పక్కన చాలా ఆటోలు ఉన్నాయిగా, ఎక్కచ్చుగా. అయ్యా క్షమించయ్యా, దేవుని బిడ్డలా ఉంటే అడిగా. నేను దేవుడు పెట్టిన కాదు, మా అమ్మకి పెట్టిన. బయలుదేరా. అబ్బా, ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, నిన్ను పరీక్షిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి నా ఆటో కాకుండా పక్కన ఆటో ఎక్కింది? ఏమైందబ్బా? రే చెప్పరా, చెప్పు. ఇదే మంచి అవకాశం, చెప్పరా చెప్పు. చెప్పరా చెప్పు, చెప్పరా. అది నేను మిమ్మల్ని. చాలు, జరిగింది చాలు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు.
అది కాదండి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, ఆమె రైట్? అవునండి. కానీ నేను నిన్ను ప్రేమించడం లేదు. ఏ రోజైనా నేను నీకు చెప్పానా? నీ వైపు ప్రేమగా చూసానా? నీకు నువ్వు ఊహించుకుంటే ప్రేమేనా? నీకో విషయం తెలుసా? నాకు ఆల్రెడీ పెళ్లి కుదిరింది. వచ్చే శుక్రవారమే నా పెళ్లి. అనవసరంగా నా పైన ఆశలు పెట్టుకోకు. గుడ్ బై. ఏయ్ మావా, ఏయ్ మావా, ఏయ్ మావా, మావా, ఎక్కడికిరా? ఏయ్ మావా, ఏయ్ మావా, ఏయ్ బాధపడకరా. ఒరే నితిను, మహేష్ గారు ఆత్మహత్య చేసుకున్నాడు రా. పట్రా లోపల కూర్చోలాగా బాధపడకు. జాగ్రత్తగా పట్టుకోరండి. వచ్చే శుక్రవారమే నా పెళ్లి. ప్రేమిస్తే దాని బాధ తెలుస్తుందిరా. అయిపోయింది, అంతా అయిపోయింది. ఈరోజు సంజయ్ మ్యారేజ్. నా జీవితంలో చనిపోయింది. నేను ఎవరి కోసం బతకాలి? నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. నితిన్, అరే నితిన్, అరేరా, నన్ను తీసుకోవాలని వచ్చారా? గుడ్ మార్నింగ్. అయిపోయిందిరా, అంతా అయిపోయింది. నువ్వు చెప్పింది కరెక్టేరా. ప్రేమిస్తే సావాల్సిందే. ఆ రోజు నీ బాధను అర్థం చేసుకోలేకపోయిందిరా. ఈ రోజు నాకు అర్థమవుతుంది. చనిపోవాలన్న ఆలోచన మంచిదేరా. నాకు కూడా తోడుంటావు కదా. సారీరా, ఏ రోజు హెల్ప్ చేయలేకపోయాను. పర్వాలేదురా, ఆ హెల్ప్ ఇప్పుడు చేయమని అడుగుతున్నాను. చేస్తావా? చేస్తారా? చనిపోయే ముందు ఒక మంచి పని చేసి చనిపోతాను. కనీసం ఆ తృప్తి నాకు మిగులుతుంది. ఏంటో చెప్పురా. నేను నలుగురికి క్షమాపణ చెప్పాలి, అది నువ్వే చెప్పాలి. క్షమాపణ? ఇంతకీ ఆ నలుగురు ఎవరు? నా స్కూలు మాస్టర్, నా చిన్ననాటి స్నేహితుడు, నా ప్రియురాలు, నన్ను కన్న నా తల్లిదండ్రులు. నీ ఆత్మకు శాంతి నేను కల్పిస్తాను. నీ మీద ఒట్టు. నువ్వు కూడా వదిలేసాను. ఒంటరిగా ఉన్నాడన్నా. వాడు బతుకుండడం నాకెప్పటికైనా ప్రమాదమే. శవ మానవాలు దొరకకుండా చంపి సముద్రంలోకి విసిరేయండి. అలాగేనయ్యా. ఇక్కడ నా పెళ్లి, అక్కడ వాడి చావు. ఏరాలే, ఈరోజు మా చేతిలో చచ్చావురా. వదిలేండి రా బాబు. ఎవర్రా మీరు? పట్టు, సముద్రంలో పడేద్దాం.
పదరా వెళ్ళి అయ్యగారికి చెప్దాం. నమస్తే మాస్టర్. ఎవరయ్యా నువ్వు? నేను మహేష్ ఫ్రెండ్ని మాస్టర్. ఎవరు? ప్రేమాదోమాని తిరిగి ఆత్మహత్య చేసుకున్నాడే ఆ యదవుకి స్నేహితుడువా? మాస్టారు ఛ, వాడి గురించి మాట్లాడుకోవడం వేస్ట్. చదువుకొని బాగుపడతాడనుకుంటే ప్రేమంటూ తిరిగి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఛ, అలాంటి వాడు నా శిష్యుడని చెప్పుకోవటానికే సిగ్గుసేటుగా ఉంది. సాధించాలంటే గమ్యం ఉండాలి, ప్రేమించాలంటే ధైర్యం ఉండాలి. అవి రెండూ వాడికి లేవు. అందుకే ఆత్మహత్య చేసుకున్నాడు. వాడి స్వార్థం వాడు చూసుకున్నాడు. అటువంటి వాడు నీ స్నేహితుడని నువ్వెక్కడా చెప్పుకో మాకు. నీ పరువు పోద్ది. ఏదైనా విషయం గురించి మాట్లాడు. మరి సెలవు తీసుకుంటా మాస్టర్. మంచిది. ఇంతకీ నువ్వెవరు నన్ను ప్రేమిస్తున్నావురా? చచ్చా, అటువంటిదేం లేదు మాస్టరు. అదృష్టవంతుడివి. దీర్ఘాయుష్మాన్ భవ. ఏంటో ఈ కాలం ప్రేమలు. బాగున్నావా? మీరెవరు? నేను మహేష్ ఫ్రెండ్ని. ఓ, ఇంతకీ ఏ పని మీద వచ్చారు? మహేష్ నీకు క్షమాపణ చెప్పమన్నాడు. క్షమాపణ ఎందుకు? మీకు విషయం తెలుసా? వాడితో స్నేహం చేయడం వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. ప్రేమ కోసం వాడు చనిపోయాడు. వాడి పక్కన తిరిగినందుకు పోలీస్ స్టేషన్ చుట్టూ నేను తిరిగాను. నాకు మహేష్ ఒక్కడే దూరం అయ్యాడు అనుకున్నా. కానీ తీరా చూస్తే నా అన్నవారందరినీ నేను దూరం చేసుకుని ఇలా ఒంటరిగా మిగిలిపోయా. అయినా అటువంటి స్నేహితుడు ఎవరికీ ఉండకూడదు. నా స్నేహితుడు అసమర్థుడు అని చెప్పుకోవడానికి నాకే సిగ్గా ఉంది. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. ఏమ్మా జ్యోతి, బాగున్నావు? రాన్నయ్యా, ఎలా ఉన్నారు? నాదే ఉందమ్మా. ఇంతకీ నీ ఆరోగ్యం ఎలా ఉంది? చూసావు కదా అన్నయ్య, పరిగెత్తే వయసు నాది. ఇదిగో ఇలా మంచానికి అంకితం అయిపోయాను. బాధపడకమ్మా. ఇంకా ఏముందన్నయ్య, అంతా అయిపోయింది. మహేష్ని నమ్మినందుకు నా ఫ్యామిలీ రోడ్డున పడింది. ప్రేమ ప్రేమ అంటూ నా వెనకాలే తిరిగాడు. జీవితాంతం నాకు తోడుంటానన్నాడు. చివరికి నన్ను ఒంటరిదాన్ని చేసి తన స్వార్థంతో చూసుకున్నాడు. చనిపోదామని ఇద్దరం యాసిడ్ తాగాం. దేవుడు నన్ను మాత్రం వదిలేసి మహేష్ని ఒక పక్క కుటుంబం పరువు పోయింది. అది తట్టుకోలేక అమ్మ చనిపోయింది. చివరికి ఎందుకు పనికిరాని బొమ్మలా మిగిలిపోయాను. అటువంటి ధైర్యం లేని వాడిని ప్రేమించడం కన్నా ఆ చేదు జ్ఞాపకాన్ని మర్చిపోవడం మంచిదన్నయ్య. సరేనమ్మా, ఎక్కువగా ఆలోచించు. మరి నేను వస్తాను. అయ్యా నమస్కారం. నేను మహేష్ ఫ్రెండ్ని. అయ్యా అమ్మలేదా? మహేష్ మీకు క్షమాపణ చెప్పన్నాడమ్మా. క్షమాపణ చెప్పటానికి వచ్చావా? వద్దయ్యా వద్దు. అటువంటి కొడుకు ఎవరికీ పుట్టకూడదు. 9 నెలలు మోసానయ్యా. 20 సంవత్సరాలు పెంచాను. ఒక అమ్మాయి ప్రేమలో పడి ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోయాడు. మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశాడు. మమకారం పోదు కదయ్యా. ఎంతైనా తల్లిని కదా. ఉన్న ఒక్క ఆధారం పోయిందని దిగులుతో నేను ఇదిగో ఇలా. అటు చూడవయ్యా, ఒక పక్క కొడుకు, ఒక పక్క నేను. ఒంటరివాడయ్యాడు. అటువంటి కొడుకు ఏ తల్లికి పుట్టకూడదు. నా బాధ ఏ తల్లి పడకూడదు. వాడు నా కొడుకు అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. నీ జీవితం కూడా పాడైపోద్ది. వెళ్ళిపో బాబు, వెళ్ళిపో. నేను నిన్ను ప్రేమించడం లేదు. ఒరే నితిను, మహేష్ గారు ఆత్మహత్య చేసుకున్నాడు రా.
అలాంటి వాడు నా శిష్యుడని చెప్పుకోవటానికే సిగ్గుసేటుగా ఉంది. వాడితో స్నేహం చేయడం వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. ఆ చేదు జ్ఞాపకాన్ని మర్చిపోవడం మంచిదండి. అటువంటి కొడుకు ఏ తల్లికి పుట్టకూడదు. అయ్యా నేను ఎక్కడున్నానయ్యా? దేవుని సన్నిధానంలో వచ్చాను. ఆ ప్రభువే నిన్ను తీసుకొచ్చాడయ్యా. నిజంగా దేవుడు ఉన్నాడా అయ్యా? ఉన్నాడు. ఎక్కడున్నాడయ్యా? రా చూపిస్తారా. నాకు నమ్మకం లేదయ్యా. అసలేం జరిగిందయ్యా? నేను ఒక ఆటో డ్రైవర్ని. అర్థమైంది. దేవుడు ఎక్కడో లేడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, సృష్టిలో మనుషులందరిలోనూ ఉన్నాడు. కనపడలేదయ్యా. అదే నీ మూర్ఖత్వం. ప్రతిరోజు నీ ఆటో వద్దకు వచ్చి చర్చికి తీసుకెళ్ళమని శోధించిన స్త్రీ ఎవరు? అప్పుడు ప్రభువు నిన్ను పరీక్షించాడు. నువ్వు చనిపోవాలనుకున్నప్పుడు నీ స్నేహితు రూపంలో వచ్చి నిన్ను రక్షించింది ఎవరు? అసలు ఈ పవిత్ర స్థలానికి నిన్ను తీసుకొచ్చింది ఎవరు తెలుసా? ఆ ప్రభువే. అయ్యా నేను మూర్ఖున్నాయా, దేవుడు నా వెంట నడిపించా, నేను గుర్తుపట్టలేకపోయానయ్యా. నేనేం చెయ్యాలయ్యా? రక్షించయ్యా, 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 రక్షించయ్యా. రక్షించేది నేను కాదు, రక్షించేది ఆ ప్రభువే. రా. ప్రతిదినం బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నూతన జీవితాన్ని ప్రారంభించు. సరేనా? అలాగయ్యా. అయ్యా నాకు ప్రార్థనకి టైం అయిందయ్యా. వద్దయ్యా, నేను నడిచే వెళ్తాను. అమ్మా ఒక్క నిమిషం ఆగు. మేడం కొంచెం దిగుతారా? రామ్మా మీరు ఎక్కండి. నేను తప్పు చేశాను. అయ్యా ఇక్కడ దాకా వచ్చావు కదా, కొంచెం చర్చిలోకి రావచ్చు కదయ్యా. అందుకేనమ్మా నేను వచ్చింది. అయ్యా ఎప్పుడు తిన్నావో ఏంటో, తొందరగా ఇంటికి రా, భోంచేద్దు గాని. మరి నేనుంటా.
రా. ఏంటయ్యా ఆటో ఎక్కమ్మా. ఎప్పుడు నడిచెళ్ళంటావు ఇవ్వాలేంటయ్యా? దేవుడి గురించి తెలుసుకున్నానమ్మా. ఆటో ఎక్కు. నా బంగారే, నా తండ్రే, పద వెళ్దాం. చూశారుగా అమ్మాయిని ప్రేమిస్తే ఏం జరిగిందో. అదే అమ్మని ప్రేమిస్తే, మన ఉనికిని తెలిపిన ఆ దేవుణ్ణి ప్రేమిస్తే నీ జీవితాలు కూడా ఇలా చివరకు సుఖాంతంగా మారుతాయి. ప్రభువుని నమ్మండి, పరిశుద్ధుల కండి. ఆమెన్. చెప్తారా తెలీదు అమ్మాయి. కెమెరా కట్ 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 కట్. One, two, three.